అందరికీ హ్యాపీ రక్షాబంధన్. అందరు రక్షాబంధన్ ఎట్లా వేసుకున్నారో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. చాలామంది గైస్, చాలా అంటే చాలా మందికి మేము రాఖీలు సేల్ చేసినాం. దగ్గర ఎంతమంది కంటే ఒక 400-500 మెంబర్స్కి రాఖీలు సేల్ చేసినాం. అది ఎట్లా అంటే మాకు ఒక ఇన్స్టా పేజ్ ఉంది. అదేంటంటే అమ్మాయి అలంకారాలు. అందులో మేము రాఖీస్ నార్మల్గా ప్రిపేర్ చేసినాము, జస్ట్ పోస్ట్ చేసినాం అంతే. దగ్గర మాకు 500 ఆర్డర్స్ వచ్చినాయి. అంటే అన్నీ కలిపి 500 ఆర్డర్స్ వచ్చినాయి. అందరికి ఇచ్చినాం మంచిగా. కానీ లాస్ట్ కోసం మా తమ్ముడికి రాఖీ కట్టలేకపోయినాం గైస్, ఎందుకంటే తమ్ముడు అబ్రాడ్లో ఉన్నాడు. ఇప్పుడు తెలుస్తుంది గైస్ మా తమ్ముడు విలువ నాకు. ఇన్ని రోజులు వాడు ఉన్నప్పుడు నేను మా తమ్ముడు ఏమైతున్నాయి తెలుసా, మా ఇద్దరికి రాఖీ పండుగ ముందు 2 days ముందు ఉంటుంది కదా, అప్పుడు పక్క మా ఇద్దరు గొడవ అవుతుంది. అప్పుడు నేను ఏమంటున్నా తెలుసా, నేను నీకు రాఖీ కట్టండి రా, నీకు గొడవ కడతాడు రా రాఖీ అంటుండే. ఇప్పుడు తెలుస్తుంది ఆ బాధ ఏందో, ఆ ఫీల్ ఏందో. ఉన్నప్పుడేమో కట్ట అంటుండే, ఇప్పుడు వాళ్ళు లేనప్పుడేమో అయ్యో మా తమ్ముడు ఉంటే బాగుండు కదా, నేను కూడా రాఖీ కడుతుండే. ఇంతమందికి రాఖీ పంపించినాము, ఇంతమందికి రాఖీ సేల్ చేసినాము. లాస్ట్కి వస్తే మా తమ్ముడికి నేను కట్టలేకపోయినా అని చిన్న ఫీల్ గాయస్. వాడికి రాఖీ పంపించినా కానీ మనం మా చేతులతో కట్టలేం కదా గాయస్. అది ఫీల్ అవుతుంది లోపల, చాలా లోపల నుండి ఫీల్ అవుతున్నా. ఓకే, హ్యాపీ రక్షాబంధన్ పండు ఫ్రమ్ యువర్ చిన్నక్క.